నమస్కారం ప్రేక్షకులారా. ఇది మన స్పెషల్ ఎడిషన్. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు కాబట్టి ఉన్నటువంటి అన్ని రాశులకి ఉన్న ఫలితాలు మనం చూడబోతున్నాం. అందులో ఫస్ట్ గ్రహచారం ఉంటుంది. అందులో శనీశ్వరుడు వక్రమయ్యే దానివల్ల వచ్చే ఫలితాలు ఉంటుంది. అదేలాగా ఉన్న నక్షత్రాలకి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి ఉన్నటువంటి నివర్తులు ఏమిటి అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయేది శనీశ్వరుడు వక్రమైన తర్వాత వచ్చే ఫలితాలు ఏమిటి 12 రాశులకి. ఈ వక్రగతి అవ్వంగానే ఒక్కొక్క ప్లానెట్ జనరల్గా ఇచ్చే ఫలితాలు ఏంటి. ఇప్పుడు శనీశ్వరుడు అనగా కర్మకారకుడు, అదేలాగా ఆయుదాయకుడు, రెండు మనకి శనీశ్వరుడే. శనీశ్వరుడు మనకి 12వ స్థానమైన మీనరాశిలో ఆయన ఉంటున్నారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో ఆయనేమో వక్రమవుతున్నారు. ఉత్తర భాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు. ఈ పీరియడ్ ఏంటంటే ఇది స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి ఈ జూలై నెల ప్రారంభించి ఆయన వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11న. ఇంతవరకు ఉన్న పీరియడ్లో ఈయన ఇచ్చే ఫలితాలు ఏంటి? ఎందుకంటే ఆయన కర్మకారకుడు. జనరల్గా ఒక గ్రహం వక్రం అయితే అది ఏం చేస్తుంది అంటే రాహుకేతువులతో పాటు కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారు గ్రహచారంలో, అదేలాగా మన జాతకంలో ఎక్కడ ఉన్నారో ఆ స్థానాన్ని ఒక ఫలితాన్ని ఎక్కువగా ఇచ్చే ఒక సమయం ఇది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్. అది ఎస్పెషలీ ఏ నక్షత్రాల మీద కల్లా శనీశ్వరుడు వక్రం అవుతున్నారో వాళ్ళు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన మాత్రం వక్రం అయితే పర్లేదు, ఇంకో గ్రహం, ఇంకో 2 గ్రహాలు వక్రం అవుతున్నాయి అంటే అవి కూడా కలిసిపోతాయి రాహుకేతులతో పాటు. సో ఈ టైం పీరియడ్లో మనం చూస్తే శనీశ్వరుడు వక్రమయ్యేదేమో ఈ టైం నుంచి నేను చెప్పేశాను. మనకి శుక్రుడు వక్రం అవుతున్నాడు, బుధుడు వక్రం అవుతున్నాడు. అదే సమయంలో శనీశ్వరుడు కూడా వక్రంగా ఉన్నాడు. అదేలాగా మనం చూస్తే రాహు ఏమో శతభిషక్ నక్షత్రాన్ని వదిలేసి ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇది ఒక మార్పు. అక్టోబర్ ఎండ్ కల్లా చూస్తే మనకి గురువు ఏమో సింహరాశికి, కేతు ఒక నక్షత్రమైన మకర నక్షత్రానికి వచ్చేస్తాడు. ఇవన్నీ మార్పులు ఉన్నాయి. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమేమి మనం చూసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఏమిటి? ఇప్పుడు మీనరాశి వాళ్ళకి హెల్త్ పరంగా బేసిక్గా మీనరాశి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి జన్మస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకే అత్యంత జాగ్రత్త పడాల్సిందే. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఉత్తర భాద్రపద నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ హెల్త్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక పాయింట్. ఇది జనరల్ నేను చెప్తున్నాను. మళ్ళీ స్పెసిఫిక్గా మనం వెళ్ళేటప్పుడు మనం చెప్తాం. అందులోనూ ఇప్పుడు టఫ్ టైం, చాలా మార్పులు చెక్ చేసుకోవాలి అని చెప్పేది రేవతి నక్షత్రం 2వ పాదం, 1వ పాదం, ఉత్తర భాద్రపద 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రేమ్ ఆయన రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం. రేవతి నక్షత్రం 2వ పాదంలో మనకి 20వ తారీఖు ఆగస్టు వరకు ఉంటారు. సో ఈ 2వ పాదంలో ఉన్నంత వరకు మీనరాశి వాళ్ళకి మకర రాశి ఒక రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. ఆయన రివర్స్ అవుతున్నారు కాబట్టి మీకు 12వ స్థానం ఒక రిజల్ట్ ఇవ్వాలి, అదేలాగా 11వ స్థానమైన మకర రాశి ఒక రిజల్ట్, 2 ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఇచ్చే ఫలితాలు ఆ 11వ స్థానం ఒక రిజల్ట్. 11వ స్థానం ఒక రిజల్ట్ అంటే మాకేంటండి అంటే 11వ స్థానం అనగా లాభస్థానం, మనకు రావాల్సిన లాభాలు, అందులో ప్రాబ్లమ్స్ రావడం, ఇంటి పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ హెల్త్లో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఇవన్నీ మనం కొద్దిగా క్లోజ్గా మానిటర్ చేయాలి. మనకి రావాల్సిన లాభాల్లో ఏం ప్రాబ్లం ఉంది, ఎందువల్ల రావట్లేదు అనేటువంటి విషయాలు మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ టైం పీరియడ్లో వస్తుంది.
ఆయన 1వ పాదంలో ఉండేటువంటి కాలం మనకి 9వ తారీఖు అక్టోబర్ వరకు 1వ పాదంలో ఉంటాడు. ఆ 1వ పాదంలో ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఏంటంటే బిజినెస్ పరంగా చేయాల్సిన మార్పులు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలి. లేకపోతే మనం వదులుకున్న కర్మ మనం చేయాలి, మనం చేయలేదు, మర్చిపోయాం, లేకపోతే వేరే ప్రయారిటీస్ వచ్చేసాయి, ఏదైనా చెప్పుకోండి. చేసిన పనిని మళ్ళీ చేయాల్సి వస్తుంది. లేకపోతే చెయ్యాలి అనుకున్న పని మనం వదిలేసామంటే అది మళ్ళీ చేయాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ టైం పీరియడ్లో రావచ్చు. బేసిక్గా మనకి జాతకంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నాడు. అంటే ఈ టైం పీరియడ్ మనకి జూలై నుంచి డిసెంబర్ 11 వరకు ఉన్నంత పీరియడ్ మంచి రిజల్ట్స్ అన్నది వాళ్ళకు వస్తుంది. మిగతా వాళ్ళకి అటు ఇటుగా ఉంటుంది. వాళ్ళు వదులుకున్న పనులన్నీ మళ్ళీ చేసుకోవాలి అన్నటువంటి ఒక పరిస్థితి అనేది మీనరాశి వాళ్ళకి 100% ఉంటుంది. సో బిజినెస్లో మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకున్నారు, ఒక 2 సంవత్సరాల ముందర ఒక ప్రాజెక్ట్ చేశాను, దానికి పేమెంట్ ఇవ్వలేదు, లేకపోతే ఏదైనా ఒకటి మిగిలిపోయింది, ఇవన్నీ మనం ఈ టైం పీరియడ్లో చేయాల్సి వస్తుంది. కర్మస్థానం కాబట్టి కర్మస్థానం మాత్రం కాదు, అది పార్షియల్గా నాన్నగారిని కూడా చెప్తుంది. కాబట్టి నాన్నగారు ఒక ఆరోగ్యం అది కూడా మనం ఈ టైంలో చూసుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది వస్తుంది. ఆయన ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత కాలం, ఆయన ఉత్తర భాద్రపద నక్షత్రంలో 11వ తారీఖు డిసెంబర్ వరకు వక్ర నివృత్తి అవుతారు. సో ఆ 11వ తారీఖు వరకు ఉన్నంత సమయం ఏమవుతుంది అంటే మనకి నాన్నగారు ఒక ఆరోగ్యం, ఏదైనా ఒక ధర్మకార్యం మనం చేయాలి అనుకొని చేయకుండా ఉన్నాం అనుకుంటే అవన్నీ మనం పూర్తి చేసుకోవాలి. అదేలాగా ఫారెన్ వెళ్ళాలి, లేకపోతే ఫారెన్లో ఉన్నాను అంటే అక్కడ ఒక కొత్త రకమైన ప్రాబ్లం అన్నది రావడం, అది సాల్వ్ చేసుకోవడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లేకపోతే ప్రాపర్టీ డీల్ ఏదైనా మీరు చేశారు, దానికి పేమెంట్ ఇయ్యలేదు, లేకపోతే ఇయ్యలేకపోతున్నారు, ఒక ప్లాన్ వేశారు, అది జరగట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఒక రివర్స్ థింకింగ్ అన్నది ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఏదైనా కొత్త చదువు, ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఇబ్బంది అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. సో ఇదంతా మనం మీన రాశిని బట్టి, ఒట్టి శనీశ్వరుడిని బట్టి మనం చెప్పిన ఫలితాలు. ఇప్పుడు శనీశ్వరుడు వక్రంగా ఉన్నప్పుడు వేరే గ్రహాలు కూడా వక్రంగా ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి బుధుడు వక్రంగా ఉన్నాడు, అదేలాగా శుక్రుడు వక్రంగా ఉంటాడు ఈ టైం పీరియడ్. సో ఆ టైం ఫ్రేమ్ ఏంటి అన్నది చూద్దాం. 3వ తారీఖు అక్టోబర్ నుంచి మనకి 14వ తారీఖు నవంబర్ వరకు ఉన్నంత సమయం బుధుడు వక్రంగానే ఉన్నాడు. ఆయన విశాఖ నక్షత్రం నుంచి చైత్ర నక్షత్రం 2వ పాదం కన్యారాశి వరకు వెళ్ళిపోతున్నారు. సో మనకి తులారాశిలో ఉంటూ ఆయన కన్యారాశి వరకు వెళ్ళే కాలం అంతా ఫుల్ వక్రంగా ఉండేటువంటి కాలం. ఇదే టైం పీరియడ్లో మనం చూస్తే శుక్రుడు కూడా వక్రం అవుతున్నాడు. ఆయన 24వ తారీఖు నుంచి ప్రారంభించి 5/11 వరకు వక్రం అవుతున్నాడు ఇదే తులారాశిలో. సో మనకి ఈ టైం పీరియడ్లో 3 గ్రహాలు వక్రంగా ఉన్నాయి. శనీశ్వరుడు వక్రంగా ఉన్నాడు, అదేలాగా బుధుడు వక్రంగా ఉన్నాడు, అదేలాగా మనకి శుక్రుడు వక్రంగా ఉన్నాడు. సో శుక్రుడు వక్రంగా ఉన్నాడు, బుధుడు వక్రంగా ఉన్నాడు అంటే ఈ టైం పీరియడ్లో మీనరాశి వాళ్ళకి 8వ స్థానంలో చాలా గ్రహాలు వక్రంగా ఉన్నాయి. 8వ స్థానం అనగా మనకి ఆయు స్థానం. అదేలాగా మనకి ఒకరి దగ్గర నుంచి మిగతా వాళ్ళ డబ్బులు వచ్చే ఒక స్థానం, మన లైఫ్ పార్ట్నర్, ఒక కుటుంబాన్ని సంబంధించిన ఒక స్థానం. ఆ స్థానంలో ఇన్ని గ్రహాలు వక్రంగా ఉంది అంటే మనకి కొద్దిగా అతి జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్లో, ఎస్పెషలీ మీనరాశి వాళ్ళు. అపమానాల్ని గురిపించే స్థానం కూడా 8వ స్థానం, కీర్తిని గురిపించేది కూడా 8వ స్థానమే. సో అది ఒకేసారి నెగటివ్గా అనుకోకండి. కాబట్టి ఈ టైం పీరియడ్ చాలా అతి జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ సమయంలో. ఎందుకంటే మనకి అక్టోబర్ సమయంలో శనీశ్వరుడు వక్రంగా ఉండి మనకి ఇచ్చే ఫలితాలు మనం చూసాం. 9-10 వరకు అక్టోబర్లో రేవతి నక్షత్రం 1వ పాదంలో వక్రంగా ఉంటాం. 1వ పాదం అనగా మనకి ధనుర్రాశి, ఇక్కడేమో మొత్తం తులారాశిలో వక్రం అవుతున్నారు.
తులారాశిలో వక్రం అవుతుంటే మనకి 10వ స్థానం 7వ స్థానం రెండింటిని వీళ్ళు మేనేజ్ చేయాలి, తన హెల్త్ని మేనేజ్ చేయాలి. ఎందుకంటే స్వాతి నక్షత్రం వచ్చేటప్పటికల్లా ఇదంతా మనకి ఈ మూమెంట్లో మనకి మీనరాశిని చూసేంత వరకు నవాంశంలో అదంతా మూవ్ అవుతుంది. కాబట్టి మనం అతి జాగ్రత్తగా ఉండాలి ఈ టైం పీరియడ్లో. అదేలాగా చైత్ర నక్షత్రం 2వ పాదం వరకు వెళ్ళిపోతున్నారు అనగా మనకి కన్యారాశి కూడా వస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం, బిజినెస్ ప్రపోజల్స్, కొత్త బిజినెస్ ప్రపోజల్స్ మనం సైన్ చేయడం, పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళు, అదేలాగా ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళకంతా ఈ టైం పీరియడ్ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఒక పీరియడ్. మీనరాశి వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. లాస్ట్లో మీకు ఏ గుడికి వెళ్ళాలి, ఎస్పెషలీ రేవతి నక్షత్రం, అదేలాగా ఉత్తర భాద్రపద నక్షత్రం, అదేలాగా పూర్వభాద్రపద నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వారు ఏ గుడికి వెళ్ళి వస్తే మంచిది అన్నది చెప్తాను. అది ఏ రోజు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అన్నది చెప్తాను. అది ఫాలో చేసుకోండి. మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ స్మూత్గా తొలగిపోతుంది. ఇప్పుడు పూర్వ భాద్రపద నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి కుంభరాశి వస్తుంది, మీనరాశి వస్తుంది. ఇప్పుడు మీనరాశిలో ఉన్న వాళ్ళు ఇద్దరికి, వాళ్ళందరికీ ఇది ఒక పరిహార స్థలం, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక స్థలం, తిరువనేశ్వర టెంపుల్. ఇది ఎక్కడ ఉందంటే తమిళనాడులో తంజావూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడికి వెళ్ళి రావడం, ఈ స్థలం ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే కాలభైరవుడు 7 రోజుల్ని పుట్టించిన రోజు ఇది ఇక్కడ జరిగింది. ఆయన ఏనుగు మీద కూర్చొని ఈ 7 రోజుల్ని పుట్టించిన ఒక చరిత్ర ఉంది. అదేలాగా విశేషమైన మునీశ్వరులు వాళ్ళందరూ తపస్సు చేసిన క్షేత్రం ఇది, పుట్టిన నక్షత్రం ఇది. కాబట్టి అక్కడికి వెళ్ళి రావడం, ఎస్పెషలీ మనకి టైం బాగోలేదు అంటే ఈ క్షేత్రానికి మన నక్షత్రం రోజున వెళ్ళి రావడం మంచిది. వెళ్ళి రావడం అంటే ఒట్టినే వెళ్ళి రావడం కాదు, ఎప్పుడైనా గుడికి వెళ్తే మనం ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. ఒక మర్యాద పరంగా మన ఈశ్వరుడికి మాలలు కానీ, అర్చనకి ఏదైనా ఒకటి బిల్వపత్రాలు కానీ ఇవన్నీ తీసుకెళ్ళాలి. నూనె కానీ, అదేలాగా సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసుకెళ్ళి మన అర్చనలు చేసుకొని అక్కడ మంచి దర్శనం చేసుకునేది ఎప్పుడంటే మనకి పొద్దున ఫస్ట్ హోరలు 6 నుంచి 7 వరకు ఉన్న టైంలో పొద్దున పూట అప్పుడు వెళ్ళి రావడం. అక్కడ అట్లీస్ట్ ఒక 2 గంటగా అయినా అక్కడ కూర్చోవడం, అంటే మనకి ఒక 48 నిమిషాలు కానీ అక్కడ మనం స్పెండ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా చేసుకుంటూ రావడం, అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇది ఒకటి. ఇప్పుడు మనం ఉత్తర భాద్రపద నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ క్షేత్రం అన్నది చూద్దాం. ఉత్తర భాద్రపద నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సహస్ర లక్ష్మీశ్వరుడు అనే ఆలయం, శ్రీ సహస్ర లక్ష్మీశ్వరుడు అనే ఆలయం, ఇది మనకి తేయాదూర్ పుదుకోట్టై ఇక్కడ ఉంది తమిళనాడులో. ఇక్కడికి వెళ్ళి రావడం, మనకి ఉత్తర భాద్రపద నక్షత్రం ఉన్నంత రోజు ఆ రోజున వెళ్ళి రావడం, అక్కడ అర్చనలు చేసుకోవడం, అట్లీస్ట్ ఒక 48 నిమిషాలైనా అక్కడ మనం స్పెండ్ చేయడం అన్నది మంచి రిజల్ట్ అన్నది మనకి వస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా మీరు ఈ క్షేత్రానికి వెళ్ళి రావడం మీకు మంచిది. అది మీ నక్షత్రం ఉన్నంత రోజు ఉన్న రోజుల్లో మీరు వెళ్ళి రావడం, దర్శించి రావడం మీకు మంచి రిజల్ట్ అన్నది ఇస్తుంది. ఈ సమయంలో మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి జన్మ శని అన్నది జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్ళి రావడం చాలా ఇంపార్టెంట్. వెళ్ళండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ క్షేత్రం అనేది చెప్తానో గుర్తుపెట్టుకోండి. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కైలాసనాథర్ టెంపుల్కి వెళ్ళి రావడం, ఇది మనకి తిరుచి దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి రావడం, అది రేవతి నక్షత్రం ఉన్నప్పుడు వెళ్ళి రావడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అందులోనూ మనకి ఇది లాస్ట్
12 మినిట్స్ ఉంటుంది కదా, రేవతి నక్షత్రం దాటి నెక్స్ట్ అశ్విని నక్షత్రం వస్తుంది అన్న ఆ సమయంలో మనం దర్శించి రావడం, శివుడికి ఆ టైంలో ఏదైనా మనం చేయగలిగితే చేయడం, అర్చనలు అవి చేయడం చాలా మంచి ఫలితాలు రేవతి నక్షత్రం వాళ్ళకి ఇస్తుంది. ఇది మీరు సంవత్సరానికి ఒక్కసారైనా ఈ గుడికి వెళ్ళి రావడం మీకు మంచిది. అది ఈ సమయంలో మీకు జన్మశని జరుగుతుంది కాబట్టి 100% మీరు వెళ్ళి రావడం మీకు మంచి రిజల్ట్ అన్నది ఇస్తుంది. ధన్యవాదాలు.